గుంటూరు కారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది. మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ సినిమాను మొదలుపెట్టిన తర్వాత వరుసగా మహేష్ కుటుంబంలో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. భారీ గ్యాప్తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే ఊరమాస్ టైటిల్ని ఫిక్స్ చేశారు. తన తండ్రి కృష్ణ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను కూడా అనౌన్స్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరియు శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా హారిక హన్సిక బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి తర్వాత షూట్ మొదలుపెట్టింది. అయితే 2 షెడ్యూళ్ల తర్వాత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ కాలేదు. మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి మాత్రం ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మాస్టిక్ అంటూ ఒక గ్లిప్స్ టైటిల్ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్లిప్స్ చూసిన తర్వాత మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగడ లుక్లో కనిపించబోతున్నాడని అందరికీ అర్థమైంది. ఇక తాజాగా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్తో నడుస్తాయని సమాచారం. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ నడుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ ఫ్లాష్ బ్యాక్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.